నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్థీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య చాలా మంది ఆడియన్స్ ఈ స్మాల్ కేస్ గురించి అడుగుతున్నారు. ఏంటి అసలు స్మాల్ కేస్ అంటే? దాని గురించి డీటెయిల్డ్గా మన ఆడియన్స్కి తెలియచేయగలరు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాక్చువల్గా నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయండి. ఈ మధ్య మనం రీసెంట్గా ఎపిసోడ్ చేసాము. అలా స్మాల్ కేస్ అని, మన పిఎంఎస్, ఏఎఫ్ అని మంచి కార్తో కంపేర్ చేసి కూడా ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. సో విపరీతమైన స్పందన వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా పర్సనల్గా వాళ్ళు కాల్స్ చేసి అసలు స్మాల్ కేస్ ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు, ఏ అడ్వైజర్ కూడా, మీరు ఎప్పటి నుంచి విన్నారు అసలు దీన్ని, కొంచెం వివరంగా చెప్పమని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా నాకు ఒక క్లయింట్ ఉన్నారండి. 2002లో అప్పుడు నేను ఇన్సూరెన్స్ ఎక్కువ చేసేవాడిని. ఒక జీవన్ శ్రీ పాలసీతో ఆ క్లయింట్ మనకు పరిచయం అయ్యారు. సో 2002 నుంచి ఒక 2006 దాకా కూడా మనం ఇన్సూరెన్స్, అదే మంచి ప్రోడక్ట్ ఆ రోజుల్లో, రికమెండ్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే 2006లో నేను మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశానో, ఒక మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ఆప్షన్ ఇన్వెస్టర్స్కి. 2006 నుంచి 2008, 9, 10 అలా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చాం పబ్లిక్కి. అలాగే ఆ క్లయింట్కి కూడా చెప్పాను, సార్ మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంటుంది, మనం ఇన్సూరెన్సే కాదు ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మంచి ఆప్షన్ అని చెప్పి. సో 2008 నుంచి కూడా మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 2014 వచ్చేసరికల్లా పిఎంఎస్ చాలా మంచి ఆప్షన్ ఉంది, సో కొంచెం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇది బెటర్ అని చెప్పి, సో 2014 నుంచి కూడా ఒక పిఎంఎస్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. సో మన రికమెండేషన్ ప్రకారమే ఆయన పిఎంఎస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏఎఫ్, సో 2020-21లో కూడా ఏఎఫ్ ఇంకా మంచి ప్రోడక్ట్ అని చెప్పి మనం ఏఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించాం. సో ఆ ఇన్వెస్టర్కి దగ్గర పిఎంఎస్లో ఒక 2 crores, ఏఎఫ్లో ఒక 2.5 crores, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో ఒక 1 crore, అట్లా మొత్తం ఒక 5 crores దాకా మన దగ్గర ఆయన ఇన్వెస్ట్ చేశారు. అయితే రీసెంట్గా ఏంటంటే ఆయనకు ఒక 2 ఆడపిల్లలు ఉన్నారండి. పెద్ద అమ్మాయి సిఏ ఇంటర్ పాస్ అయిపోయింది, సిఏ ఫైనల్ కోసం బాంబేలో తీసుకుంటుంది కోచింగ్. అలా గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తూ కూడా సిఏ ఫైనల్కి ప్రిపేర్ అవుతుంది అమ్మాయి. సో వెకేషన్కి వచ్చింది లాస్ట్ ఇయర్, దసరా వెకేషన్కి వచ్చి. అప్పుడు ఏం చేశారంటే, ఆయనకు తెలుసు మనం ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము, ఒక లాంగ్ టర్మ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, సో చిన్నపిల్లలకి ఒక మేజర్ అయిన తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాడికి ఒక మంచి లాభం ఉంటుందని చెప్పి అన్న థాట్. సో అలాగే ఆ పాపను పిలిచారు. నాకు తను తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే అక్కడ ముందే పెరిగింది కాబట్టి హాయ్ అంకుల్ అని చెప్పింది. కూర్చున్నాం. సో చెప్పారు ఏంటంటే, ఒక ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నీ పేరుతో, 20,000 rupees per month అంటే, తను సడన్ గా నో ఎస్ఐపి అని చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్ వద్దు డాడీ అని చెప్పింది. ఇప్పుడంతా స్మాల్ కేసు, ఇంకా ఎక్కడున్నారు మీరు, ట్రెండ్ మారిపోయింది, స్మాల్ కేసులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పింది. మా సిఏ లెక్చరర్స్ అందరూ చెప్తుంది అదే, బాంబేలో ప్రొఫెషనల్స్ అందరూ కూడా. సో సిఏ స్మాల్ క్యాప్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డాడీ అని చెప్పి. అంటే అప్పుడు ఆయన అన్నారు, చక్రధర్ ఏంటి అన్నాడు, నాకు చెప్పలేదు దీని గురించి, మ్యూచువల్ ఫండ్స్ అన్నావు, పిఎంఎస్ వేయించావు, ఏఎఫ్ వేయించావు, మరి ఇదేంటి స్మాల్ క్యాప్ అంటే? నేను ఫస్ట్ టైం వింటున్నాను, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. కొంచెం టైం ఇవ్వండి సార్, 2 days నాకు కూడా, నేను ఎప్పుడు ఇంతవరకు వినలేదు దీని గురించి, మీ పాప దగ్గర నుంచి వింటాను, నేను కూడా కొంచెం స్టడీ చేస్తాను అని చెప్పాను. సో తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా తనకి ఏంటంటే అసలు ఇన్వెస్ట్ చేయకూడదు, తనకి బాంబేలో ప్రొఫెసర్స్ చెప్పారు స్మాల్ కేసెస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ వద్దని చెప్పి తను ఫిక్స్ అయిపోయింది. సో అక్కడ నుంచి తను వెళ్ళిపోయింది. సరే నేను కూడా పర్మిషన్ తీసుకొని మెల్లగా ఇంటికి వెళ్ళి స్మాల్ కేస్ అంటే ఏంటి అని గూగుల్ పెట్టాను. స్మాల్ కేసు ఒక బకెట్ ఆఫ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాగా 100 కొద్ది స్టాక్స్ ఉండవు, అందులో ఒక మంచి స్టాక్స్ ఉంటాయి. స్మాల్ కేసెస్ లో కూడా బ్లూ చిప్ స్మాల్ కేస్ అని, మల్టీ క్యాప్ స్మాల్ కేస్ అని. అంటే బ్లూ చిప్ స్మాల్ కేస్ అంటే ఆ స్మాల్ కేసులో పెట్టిన ప్రతి ఒక్క స్టాక్ లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉంటాయి. అలాగే మల్టీ క్యాప్ స్మాల్ కేస్ అంటే అందులో మనకి ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ అలా కాంబినేషన్లో ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ మాకు అర్థమైంది. సో అప్పుడు ఒక సండే కలిసాము పాపని. థర్స్డే నాకు ఫోన్ వచ్చిందండి. సో బాంబే నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మా సో కంపెనీ అండి, మేము స్మాల్ కేస్ రన్ చేస్తున్నాము, సో కొంతమంది ఐడెంటిఫై చేసి హైదరాబాద్లో మేము సెమినార్ ఇస్తాం, వాటి గురించి కొంచెం ఫ్రీ ఉంటే కనుక మాకు అటెండ్ అవ్వండి సెమినార్ అని చెప్తే ఒక ఇన్విటేషన్ వచ్చింది. సరే నేను వెళ్ళి అటెండ్ అయ్యా, అసలు ఏంటి వాళ్ళ గురించి తెలుసుకున్నాను. సో వాళ్ళు ఒక స్మాల్ కేస్ కంపెనీ వాళ్ళు చెప్పారు నాకు స్ట్రాటజీ అంతా అలా ఉంటుందండి, ఎలా స్టాక్స్ పిక్ చేస్తాము, ఎలా దానివల్ల ఎలా లాభాలు వస్తుంది ఇన్వెస్టర్స్కి అని చెప్పి డీటెయిల్గా చెప్పారు. సో కులంకుషంగా నాకు ఐడియా వచ్చేసింది. ఓకే, కానీ అప్పటికి నేను ఒక 1 year టైం తీసుకున్నా, ఎందుకంటే ఒకళ్ళు చెప్పంగానే మనం అడ్వైజ్ చేయకూడదు, చూద్దాం, స్టడీ చేద్దాం, అబ్జర్వేషన్ పెడదాం, దీన్ని కూడా ఒక 1 year తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం అని చెప్పి
2002 నుంచి 2024 దాకా నేను అబ్జర్వేషన్ పెట్టా. ఇప్పుడు నాకు కొంచెం బాగా క్లారిటీ వచ్చేసింది. ఒక స్మాల్ కేస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా చాలా బాగుంటుంది, నిజంగానే బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తున్నాయి. అందులో ఫండ్ మేనేజర్లు కూడా మనకి ఎవరో కాదంటే మళ్ళీ HDFC ఫండ్ మేనేజర్లు, SBI ఫండ్ మేనేజర్లు, ఎవరైతే 20 ఏళ్ళు ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు రన్ చేస్తున్నారు వీటికి కూడా. సో అలాగే సెబీ ఆథరైజ్డ్ ప్రొడక్ట్ కాబట్టి రికమెండ్ చేయొచ్చు. సో దీనికి అలా మనకి స్మాల్ కేస్ అనేది ఇంట్రడక్షన్ అయ్యింది. అయితే బాంబే మొత్తం ట్రెండ్ అండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలందరూ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయని తెలిసిపోతుంది. సో దాని ప్రకారం ఏంటంటే రాబోయే జనరేషన్ అంతా కూడా ఈ స్మాల్ కేస్ మీద వెళ్ళే అవకాశం ఉంది. సర్వేస్ చెప్తుంది ఏంటంటే బై 2030 కల్లా ఆల్ ఓవర్ ఇండియా, ఇప్పుడు ఇవాళైతే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము, బై 2030 కల్లా మొత్తం ఇండియా అంతా స్మాల్ కేస్ అని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 40 కంపెనీస్ వీటిని చేస్తున్నాయి. ఆల్రెడీ 60 కంపెనీస్ మనకి సెబీ దగ్గర అప్రూవల్ కోసం పర్మిషన్లో ఉన్నాయి. సో మీకు రాబోయే ఒక 2-3 ఇయర్స్లోనే దగ్గర 100 కంపెనీలు స్మాల్ కేస్ని ఆఫర్ చేస్తాయి. సో ఇది అండి స్మాల్ కేస్ గురించి అయితే బ్రీఫ్గా. అయితే ఇందులో చాలా మంది కంపెనీస్ పేర్లు తెలియవు. అందులో మ్యారకిల్ కంపెనీ అని, ఏఏఏ ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీస్ పేర్లు వింటే కొంచెం కొత్తగా ఉంటుంది చాలా మందికి. అందుకే చాలా మంది అడుగుతారు కొంచెం కంపెనీస్ చెప్పండి అని. మనం చెప్పలేము, ఎందుకంటే ఆ కంపెనీస్ వింటేనే వీళ్ళకి అసలు ఇదే కంపెనీ ఎప్పుడు వెళ్ళలేదు కదా అన్న థాట్లో ఉంటారు. ఓకే. సో దీన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక యాప్ ఉంటుందండి, మనకు కాల్ చేస్తే జస్ట్ KYC డీటెయిల్స్ ఇవ్వాలి. ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఇచ్చేసి, అలాగే ఒక నామినీ ఐడి, నామినేషన్ కంపల్సరీగా ఉంటుంది. సో నామినీ ఐడి ప్రూఫ్ కూడా ఇచ్చి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే, ఆ అకౌంట్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఏంటంటే బ్రోకింగ్ అకౌంట్ లాగా ఉంటుంది కాబట్టి ఇందులో ముందు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ లిస్ట్ ఆఫ్ స్మాల్ కేసెస్ కనిపిస్తాయి ఆటోమేటిక్గా. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, రెనైసెన్స్ అనే కంపెనీ ఉంటుంది, ఆల్ఫా అనే కంపెనీ ఉంటుంది, సో అట్లా పూర్ణార్థ అనే కంపెనీ ఉంది. సో అట్లా కొన్ని కంపెనీ లిస్ట్ వచ్చేస్తుంది స్మాల్ కేస్. సో అందులో ఉన్న లిస్టులో ఉన్న కంపెనీస్లో మనకి ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేయండి, బట్ ఒక అడ్వైజర్ సలహా తీసుకొని మాత్రమే పిక్ చేసుకోండి ఏది బాగుంది, ఏది చేయాలి అని. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒక పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ అప్రోచ్ అయ్యి వాళ్ళ అడ్వైజ్ మేరకే ఇన్వెస్ట్మెంట్ చేయడం సేఫ్ అండ్ సెక్యూరిటీ. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న స్మాల్ కేసెస్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 స్మాల్ కేసెస్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో బెస్ట్ 4 మేము రికమెండ్ చేస్తాము. ఆ బెస్ట్ 4 స్మాల్ కేసెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లంసంగా ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. యాక్చువల్ స్మాల్ కేస్ అనేది నథింగ్ బట్ మినీ PMS అంటారు దీన్ని. ఇప్పుడు PMS అంటేనేమో మినిమం 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. సో యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ఏంటంటే మినిమం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి PMS. సో 50 lakhs మనం అటెండ్ చేయలేం కాబట్టి మినీ PMS కింద మనం స్మాల్ కేస్ని పరిగణించవచ్చు. అయితే చూడండి, చాలా మంది ఏంటంటే షేర్స్ కొంటారు ఇష్టంగా, ఒక ఫ్రెండ్స్ చెప్పారనో లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి వారిని రికమెండ్ చేశారనో బెస్ట్ 5 stocks అని వస్తుంటాయి. సో అలా బెస్ట్ 5 stocks చాలా మంది వినేసి వాళ్ళు సొంతంగా కొంటారు, కొన్ని పెట్టుంటారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో. సో వ్యాలెట్లో చూస్తే ఒక 20 stocks ఉంటాయి. ఆ 20 stocksలో ఎప్పుడు కూడా 3-4 గ్రీన్లో ఉంటాయి, కొన్ని రెడ్లో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో స్మాల్ కేస్ ఎలాంటిది అంటేనండి, మనం సొంతంగా కొనుక్కుండే కన్నా స్టాక్స్ దాని బదులు స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 lakhs ఉన్నాయనుకోండి, ఆ 5 lakhs మనం సొంతంగా స్టాక్స్ కొనుక్కుంటే బదులు స్మాల్ కేస్లో కొంటే ఎక్స్పర్ట్స్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ స్టాక్స్ని మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది పద్మవ్యూహం లాంటిది. ఈ పద్మవ్యూహంలో మీరు చూస్తే మనంతా అభిమన్యం చెప్పొచ్చు. అంటే ఎంటర్ అవటం తెలుసు అందరికీ, ఏమంది MRF టైర్ కొనాలని, లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనాలని, లేకపోతే మనకి IRCTC కొనవచ్చని అందరూ తెలుసు, వెళ్ళటం తెలుసు, కానీ బయటికి రావడం అనేది ఎవరికి తెలియదు. అంటే ఏ టైంలో ఆ స్టాక్ నమ్మేయాలని తెలియదు. సో మనకు అది తెలియదు కాబట్టి మనకి PMS ఆర్ స్మాల్ కేస్, ఈ మినీ PMS లాంటి స్మాల్ కేసు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఎక్స్పర్ట్స్ వాళ్ళు అమ్మేస్తారు. ఓకే రైట్, ఇంతకంటే మనకి ఈ స్టాక్ పెరగదు అనుకున్నప్పుడు వాళ్ళు అమ్మేస్తారు కాబట్టి మనం హ్యాపీగా మన పోర్ట్ఫోలియో హ్యాపీగా మంచి రిటర్న్ అయితే క్రియేట్ చేస్తుంది. సో తద్వారా మనం మంచి గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్. స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని ఇన్ డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకి మీ విశ్లేషణ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.